Hello friends, once again welcome back to GK Guruji Telugu YouTube channel. Friends, sports and trophies related series లో ఇది థర్డ్ వీడియో. ఆల్రెడీ నేను వీడియోలు అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ లో మనం హాకీ గురించి తెలుసుకుందాం, యాజ్ వెల్ యాజ్ బ్యాడ్మింటన్ గురించి కూడా తెలుసుకుందాం. ఆ బ్యాడ్మింటన్, హాకీ సంబంధించిన ట్రోఫీస్ ని, కప్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కొన్ని ట్రిక్స్ తో మనం ఎవరైతే చూడలేదు ఆ రెండు వీడియోస్ ప్లేలిస్ట్ లో నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. స్పోర్ట్స్ అండ్ ట్రోఫీస్ అక్కడ మీరు వెళ్ళి చూడవచ్చు. ఈ సిరీస్ లో ఇది థర్డ్ వీడియో. ఈ వీడియోలో మనం క్రికెట్కి సంబంధించిన డొమెస్టిక్ ట్రోఫీస్ ఏవేవి ఉన్నాయో అండ్ ఇంటర్నేషనల్ ట్రోఫీస్ ఏవేవి ఉన్నాయో అన్ని పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో కోడ్ వర్డ్ నేను రెడీ చేశాను. స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ కనబడుతుంటుంది. ఆ కోడ్ వర్డ్తో ఎలా మొత్తం అన్ని ఇంపార్టెంట్ ట్రోఫీస్ గుర్తుపెట్టుకోవాలో మనం నేర్చుకుంటాం. యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోలో నేను ఇంకో విషయం యాడ్ చేశాను, ఏంటంటే టెర్మినాలజీ. క్రికెట్కి సంబంధించిన ఏ ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ ఉన్నాయో అవి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎగ్జామ్ ప్రకారంగా లాస్ట్ 5 years పేపర్స్లో ఏవేవి ఇచ్చారో అవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో డొమెస్టిక్ ట్రోఫీస్ గురించి మనం తెలుసుకునే ముందు ఒక చిన్న కోడ్ వర్డ్ రెడీ చేశాను, అది మనం చదువుతాం. సో కోడ్ వర్డ్ ఏంటంటే నాయుడు, రంజీ మరియు దులీప్ విజయ్ దియోదర్ సాల్వేతో. నాయుడు గారు ఏం చేశారు? రంజీ మరియు దులీప్ విజయ్ దియోదర్ సాల్వేతో మోయిన్ సయ్యద్, ఝాన్సీ మరియు బిహార్తో ఆట ఆడుతున్నారు. ఎవరు ఆట ఆడుతున్నారు? నాయుడు, రంజీ మరియు దులీప్ విజయ్ దియోదర్ సాల్వేతో మోయిన్ సయ్యద్, ఝాన్సీ మరియు బిహార్తో ఆట ఆడుతున్నారు. నాయుడు గారు ఎవరితో ఆట ఆడుతున్నారు? రంజీ మరియు దులీప్ విజయ్ దియోదర్ సాల్వేతో, మోయిన్ సయ్యద్, ఝాన్సీ మరియు బిహార్తో వీళ్ళందరితో ఆట ఆడుతున్నారు. విజయ్ మరియు విను మహల్లో ఉన్నారు. విజయ్ మరియు విను మహల్లో ఉన్నారు. ఈ మాత్రం కోడ్ వర్డ్ పెట్టుకుంటే మీరు డొమెస్టిక్ ఇంపార్టెంట్ ట్రోఫీస్ అన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. నాయుడు, రంజీ మరియు దులీప్ విజయ్ దియోదర్ సాల్వేత్, మోయిన్ సయ్యద్, ఝాన్సీ మరియు బిహార్తో ఆట ఆడుతున్నారు. విజయ్ మరియు విను మహల్లో ఉన్నారు. ఈ మాత్రం చిన్న కోడ్ గుర్తుపెట్టుకుంటే మీరు డొమెస్టిక్ లెవెల్లో ఏ ట్రోఫీస్ ఇండియాలో ఆడుతున్నారు అన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. క్రికెట్ ఇంగ్లీష్లో క్రికెట్ అంటే నాయుడు, రంజీ అండ్ దులీప్ విజయ్ ప్లే దియోదర్ సాల్వే విత్ మోయిన్ సయ్యద్, ఝాన్సీ అండ్ బిహార్. విజయ్ అండ్ విను ఆర్ ది మహల్. చిన్న కోడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎలాబరేట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నాయుడు అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? సికే నాయుడు ట్రోఫీ అని గుర్తుకొస్తుంది. రంజీ అనగా కదా, సో రంజీ ట్రోఫీ. దులీప్ అనగానే దులీప్ ట్రోఫీ. విజయ్ అనగానే విజయ్ హజారే ట్రోఫీ. దియోదర్ అన్నాను కదా, దేవదర్ ట్రోఫీ. సాల్వే, ఎన్కేపి సాల్వే ఛాలెంజర్ ట్రోఫీ. మోయిన్ అనగా మోయిన్ ఉద్ దౌలా వరల్డ్ కప్. సయ్యద్ అనగానే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ. ఝాన్సీ అనగానే రాణి ఝాన్సీ ట్రోఫీ. బిహార్ అనగానే కూచ్ బిహార్ ట్రోఫీ. విజయ్ అనగానే విజయ్ మర్చెంట్ ట్రోఫీ. విను అనగానే విను మాన్కల్ ట్రోఫీ. మహల్ అనగానే సిఎస్ మహల్ క్రికెట్ టోర్నమెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ ట్రోఫీస్ అండ్ టోర్నమెంట్స్ రిలేటెడ్ టు డొమెస్టిక్ ఇండియన్ క్రికెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 or 2 questions మీరు పక్కా ఏదైనా ఎగ్జామ్లో చూడవచ్చు. ఈ విధంగా మీరు ఈ కోడ్ని ఫ్రెండ్స్తో టైం పాస్ చేసేటప్పుడు, గ్రూప్ స్టడీ చేసేటప్పుడు డిస్కస్ చేసి ఎలాబరేట్ చేసుకోండి మీ మధ్యలో మీరే. అలాగైతే మీకు ఈజీగా గుర్తుంది. ఈ ట్రిక్ అనేది జస్ట్ మీకు హింట్ మాత్రమే, కాకపోతే దీనికి మీరు ప్రతి 1 month 2 month ఒకసారి రివిజన్ చేస్తే మైండ్లో అలాగా స్టేబుల్గా ఉంటుంది, లేదంటే మర్చిపోతారు. ఓకే, సో ఇంటర్నేషనల్ క్రికెట్ ట్రోఫీస్ ఏదైతే ఉన్నాయో దాని గురించి ఒక కోడ్ వర్డ్ రెడీ చేశాను, అదేంటో చూద్దాం. యాసెస్ ఫ్రాంక్లీ ట్రాన్స్లేట్ చెప్పల్స్ బోర్డర్ వైజ్లీ, వామ్ బసిల్ పటౌడీ సోబర్లీ, యాంథోనీ ట్రీస్ గంగూలీ. చిన్న కోడ్ వర్డ్ నేను రెడీ చేశాను. యాసెస్ ఫ్రాంక్లీ ట్రాన్స్లేట్ చెప్పల్స్ బోర్డర్ వైజ్లీ, వామ్ బసిల్ పటౌడీ సోబర్లీ, యాంథోనీ ట్రీస్ గంగూలీ. చిన్న కోడ్ వర్డ్, సెంటెన్స్ ఏదో కవితలాగా అనుకోండి. ఓకే, సో యాసెస్ అనగానే మీకు యాసెస్ సిరీస్ గుర్తుకొస్తుంది. ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా మధ్యలో అవుతుంది. నెక్స్ట్ ఫ్రాంక్లీ, ఫ్రాంక్ వరల్డ్ ట్రోఫీ, ఆస్ట్రేలియా వెస్ట్ ఇండీస్ మధ్యలో అవుతుంది ఇంటర్నేషనల్ ట్రోఫీస్. ట్రాన్స్లేట్ అనగానే మీకు టాస్మెన్ ట్రోఫీ అని ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్యలో అవుతుంది, ఇది గుర్తుకొస్తుంది. చెప్పల్స్ అనగానే మీకు చెప్పల్ హ్యాడ్లీ ట్రోఫీ, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్యలో జరుగుతుంది.
నెక్స్ట్ బోర్డర్ అనగానే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా ఇండియా మధ్యలో జరుగుతుంది. వైజ్లీ అనగానే మీకు విజ్డన్ ట్రోఫీ ఇంగ్లాండ్ వెస్టిండీస్ అని గుర్తుకొస్తుంది. వార్మ్ అనగానే వార్నే మురళీధరన్ ట్రోఫీ ఆస్ట్రేలియా శ్రీలంక, 2 గ్రేట్ లెజెండ్స్ కదా. నెక్స్ట్ బసిల్ అనగానే బసిల్ డి ఓలివరియా ట్రోఫీ ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ట్రోఫీ. పటౌడి అనగానే పటౌడి ట్రోఫీ ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ మ్యాచెస్ ఇంగ్లాండ్. సోబర్ టిసెరా ట్రోఫీ, సోబర్లీ అనగా సోబర్స్ టిసెరా ట్రోఫీ వెస్టిండీస్ శ్రీలంక మధ్యలో అవుతుంది. నెక్స్ట్ యాంటోనీ డిమెలో ట్రోఫీ. నెక్స్ట్ ఫ్రీస్ అనగానే ఫ్రీడమ్ ట్రోఫీ గాంధీ మండేలా సిరీస్ ఇండియా సౌత్ ఆఫ్రికా. ఓకే. గంగూలీ అనగానే మీకు గంగూలీ డుర్జాయ్ ట్రోఫీ ఇండియా బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ అవుతుంది. గంగూలీ డుర్జాయ్ ట్రోఫీ. ఈ విధంగా మీరు ఇంటర్నేషనల్ ట్రోఫీస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈజీ వే. మీకు ఒక పీడిఎఫ్ కావాలంటే నేను టెలిగ్రామ్లో ఛానల్లో పెడతాను, అక్కడ మీరు తీసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో మీరు తీసుకోవాలంటే ముందు జాయిన్ అవ్వాలి. లింక్ ఆల్రెడీ నేను అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే టెలిగ్రామ్ ఫ్రీగా దొరుకుతుంది. ఇప్పుడు మిగిలింది ఫైనల్గా టెర్మినాలజీ. చాలా మందికి క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి మ్యాక్సిమం టెర్మినాలజీ మీకు తెలిసే ఉంటుంది. అయినా సరే నేను ఒక్కోసారి మనం డివిజన్ లాగా అనుకోండి, డివిజన్ లాగా అయిపోతుంది కాబట్టి డిస్కస్ చేస్తాను అనమాట. వికెట్ కీపర్, ఇక్కడ బౌలర్ ఉంటారు, ఇక్కడ బ్యాట్స్మెన్ ఉంటాడు, ఇక్కడ ఒక వెనకాల బాల్ పట్టడానికి ఉంటాడు కదా, అది వికెట్ కీపర్ అని అంటారు. బ్యాట్స్మెన్, ఇక్కడ ఎవరైతే బ్యాట్ పట్టుకుని ఉంటాడో వాడు బ్యాట్స్మెన్. ఇక్కడ నుంచి ఎవడైతే బాల్ విసురుతున్నాడో వాడు బౌలర్. ఆల్రౌండర్, ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో బౌలింగ్ చేస్తారో వాళ్ళకి ఆల్రౌండర్ అంటారు. సెంచురీ, 100 రన్నులు కొడితే సెంచురీ అంటారు. హాఫ్ సెంచురీ, సగం 50 కొడితే హాఫ్ సెంచురీ అంటారు. హెట్రిక్, 3 బాల్లో 3 వికెట్లు తీస్తే హెట్రిక్ అంటారు. దానిలో రన్అట్ కౌంట్ అవ్వదు. ఓకే. సో ఓవర్ అనగానే 6 బాల్స్, ఒక ఓవర్కి 6 బాల్స్ కదా, 6 బాల్ వేయగానే కంప్లీట్ చేయగానే ఓవర్ అంటారు. రన్అట్ అంటే పరిగెడుతూ అంటే బ్యాట్తో బాల్ కొట్టిన తర్వాత పరిగెడుతూ అక్కడ క్రీజ్లోకి వెళ్ళకపోతే అవుట్ అయిపోతే రన్అట్ అంటారు. స్టంప్ అంటే సపోజ్ ఈ క్రీజ్ ఉంది, ఇక్కడ బ్యాట్స్మెన్ ఉన్నాడు, ఇక్కడ ఈ క్రీజ్ దాటి బయటకు వెళ్ళిపోయాడు, ఇక్కడ వికెట్ కీపర్ ఏమంచో కొట్టేశాడు అనమాట, స్టంప్స్ ఎగరేసేసారు, అందుకే స్టంప్ అంటారు. దానికి స్టంప్ అవుట్ అని అంటారు. ఎల్బిడబ్ల్యూ, ఆల్రెడీ ఇక్కడ వికెట్లు ఉన్నాయి 3, ఇక్కడ బ్యాట్స్మెన్ ఉన్నాడు, అతను కాల్ దగ్గర ఉన్న ప్యాడ్స్ ఉంటాయి కదా, ప్యాడ్స్ తగిలేస్తుంది అనమాట, ప్యాడ్స్తో అడ్డేసాడు, తన వల్ల ఏటవుతుందని ప్యాడ్ టచ్ అవ్వలేదు, బాల్ ఏమో చల్లవలసింది ఆగిపోయింది, దానికి లెగ్ బిఫోర్ వికెట్ అని అంటారు. ఎల్బిడబ్ల్యూ. నో బాల్ అంటే బౌలర్ బౌలింగ్ చేసేటప్పుడు ఒక లైన్ ఉంటుంది కదా, ఇక్కడ బ్యాట్స్మెన్కి ఎలా ఉంటుంది, ఇక్కడ బౌలర్కి ఒక లైన్ ఉంటుంది, అది దాటినప్పుడు దాటేయకూడదు, దాటేస్తే ఇక్కడ దీనికి నో బాల్ అని అంటారు. వైడ్ అంటే ఇక్కడ వికెట్లు ఉన్నాయి, ఒక నిర్ధారిత ఇక్కడ ఏరియా ఉంటుంది, ఈ ఏరియా నుంచి సైడ్కి వెళ్తే వైడ్ అంటారు. ఇది ఆఫ్ సైడ్ వైడ్, ఇది లెగ్ సైడ్ వైడ్. ఓకే. డక్ అంటే ఏ రన్ పట్టుకుంటే 0కి అవుట్ అయిపోతే డక్ అంటే బాపు అయిపోతారు, అవుట్ డక్ అని అంటారు దానికి. 5 వికెట్ హాల్ అంటే 5 వికెట్లు తీయడానికి 5 వికెట్ హాల్, 5 మందికి అవుట్ చేస్తే 5 వికెట్ హాల్ అని అంటారు. కౌంట్, అందులో రన్ అవుట్ కౌంట్ అవ్వదు. పవర్ ప్లే అంటే ఫర్ ఎగ్జాంపుల్ T20కి కొన్ని ఓవర్స్ పవర్ ప్లే ఉంటే ఒక సర్కిల్ ఉంటుంది, ఇక్కడ ఇది పెద్ద గ్రౌండ్ కదా, ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది. పవర్ ప్లే లోపల సర్కిల్ లోపల కొంతమంది ప్లేయర్స్నే ఉంటారు. సపోజ్ 6 అవర్స్ సర్కిల్ అంటే 6 అవర్స్లో 3 బయట ఉంటారు, తగిన వాళ్ళందరూ 8 మంది లోన్ ఉంటారు. ఈ విధంగా 50 అవర్స్ కూడా పవర్ ప్లే ఉంటుంది, ఇంకా T20 కూడా పవర్ ప్లేనే ఉంటుంది, దానికి పవర్ ప్లే అంటారు. బౌండరీ అంటే ఇది సపోజ్ ఇది బౌండరీ అనమాట, బాల్ ఇక్కడ నుంచి కొడితే బయటకు వెళ్ళిపోతే బౌండరీ అంటారు. బౌండరీ అంటే 4 రన్లు ఇస్తారు. ఓకే. సిక్సర్ అంటే 6 రన్లు ఇస్తారు. ఎంపైర్ అంటే ఎవరైతే ఈ బ్యాట్స్మెన్కి బౌలింగ్కి మొత్తం మ్యాచ్కి అబ్జర్వ్ చేసి డిసిజన్ తీసుకుంటారో దానికి ఎంపైర్ అంటారు. థర్డ్ ఎంపైర్ అనేది వేరేగా ఉంటుంది, ఆన్ ఫీల్డ్ ఎంపైర్కి ఎంపైర్ అంటారు. ఓకే. కెప్టెన్ అంటే ఎవరైతే లీడ్ చేస్తారో ఒక టీంకి వాళ్ళు కెప్టెన్ అంటారు. క్రీజ్ అనగానే నీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ బౌలింగ్ క్రీజ్ ఉంటుంది, ఇక్కడ బ్యాటింగ్ క్రీజ్, ఈ లైన్ అనమాట, నిర్ధారిత లైన్లు ఉంటాయి, దానికి ఇంపార్టెంట్. ఇన్నింగ్స్ అంటే సపోజ్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు, 1 డే మ్యాచ్ ఆడుతున్నారు, 50 అవర్స్ మ్యాచ్ అనుకోండి. 50 అవర్స్ ఫస్ట్ ఒక బ్యాటింగ్ టీం బ్యాటింగ్ చేసిన తర్వాత ఇన్నింగ్స్ అంటారు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఇంకో ఎవరైతే ఫస్ట్ బౌలింగ్ చేస్తారో వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేస్తారు, వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ అంటారు. సేమ్ టెస్ట్ మ్యాచ్లో కూడా అలాగే 4 ఇన్నింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్యాచ్ అంటే బాల్ పట్టుకోవడానికి క్యాచ్ అంటారు. లెగ్ బై అంటే బ్యాట్ తగలకుండా కాలుకో పేడకో తగిలికి వెళ్ళిపోవడానికి లెగ్ బై అని అంటారు. ఓవర్ త్రో అంటే సపోజ్ ఒక రన్ కొట్టడానికి మీరు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఫీల్డర్ చేతికి బాల్ వెళ్ళింది, వాడు విసిరేటప్పుడు కీపర్ కానీ బౌలర్ కానీ కలెక్ట్ చేయకుండా వదిలేసి ఇంకో దూరం వెళ్ళిపోయినప్పుడు పరిగెట్టారు బ్యాట్స్మెన్, ఇంకో రన్ తీసుకున్నారు, దానికి ఓవర్ త్రో అంటారు అనమాట. అంటే త్రో కరెక్ట్ చేయకుండా ఇటు అటు వెళ్ళిపోతే దానికి ఓవర్ త్రో అంటారు. కవర్ డ్రైవ్ అంటే సపోజ్ బ్యాట్స్మెన్ ఉన్నది ఈ ఏరియాకి కవర్ అంటారు, ఇది ఆఫ్ సైడ్
ఇది లెగ్ సైడ్ అనుకోండి, ఈ ఏరియాకి కవర్ అని అంటారు. యార్కర్ అంటే బాల్, సపోజ్ ఇక్కడ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఈ వికెట్లు ఉన్నాయి కదా, ఈ వికెట్ల దగ్గరకు బాల్ ఒక పిచ్ పడకుండా, అంటే బంప్ పడకుండా డైరెక్ట్ కాల్ లోపలికి ఎదురుపడడానికి యార్కర్ అంటారు. ఓకే, షార్ట్ లెగ్, స్లిప్ ఫీల్డర్స్. షార్ట్ లెగ్ చూడండి, ఇది లెగ్ సైడ్ కదా, ఇది షార్ట్ లెగ్. ఇక్కడ స్లిప్ ఫీల్డర్స్ ఉంటుంది, ఇది స్లిప్ అనమాట. ఆఫ్ సైడ్ దానికి స్లిప్, పక్క ఉంటే దానికి షార్ట్ లెగ్ అంటారు. ఆల్ అవుట్ అంటే అందరూ 10 మంది బ్యాట్స్మెన్లు అవుట్ అయిపోవడానికి ఆల్ అవుట్ అంటారు. టెస్ట్ మ్యాచ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, 90 hours per day ఉంటుంది కదా, 5 days మ్యాచ్ ఉంటుంది, దానికి టెస్ట్ మ్యాచ్ అంటారు. 4 innings ఉంటాయి. ఓకే, 1 day ఇంటర్నేషనల్ అంటే 50 hours per team, టోటల్గా 100 hours ఒకే రోజులో కంప్లీట్ చేయాలి. దానికి T20 అంటే 20 hours మ్యాచ్ ఉంటుంది. ఈ విధంగా మీరు ఇంపార్టెంట్ స్పోర్ట్స్ టెర్మినాలజీ అన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో త్వరలో కలుద్దాం. అప్పటిదాకా ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. జై హింద్, జై భారత్. మళ్ళీ